కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరగాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పై జరిగిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. వారం రోజుల్లో 5,000 స్వైపింగ్ మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. వ్యాపారులు నగదు రహిత లావాదేవీలపై జనంలో అవగాహన కల్పించాలన్నారు మంత్రి. ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు స్వైపింగ్ మిషన్తోనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు. ప్రతి 150 మందికి 2 అధికారులతో టీం వేస్తున్నాం. ఒక బ్యాంకరు 2 అధికారులు ఇంటింటికి వెళ్ళి అకౌంట్ ఉంటే ఈ రూపాయ కార్డు ఇస్తారు, అకౌంట్ ఉండి డీయాక్టివేట్ అయితే యాక్టివేట్ చేస్తారు, అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ 10 నిమిషాల లోపల ఓపెన్ చేసి అకౌంటు కార్డు మొత్తం ఇచ్చిపోతారు. ఈవెన్ ఆధార్ కార్డు కూడా లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరనే ఆధార్ కార్డు ఇస్తాం, అకౌంట్ ఇస్తాం, రూపాయ కార్డు ఇస్తాం, అన్ని వాళ్ళ ఇంటి దగ్గరనే చేసి వెళ్ళిపోతాం. ఎవరు దరఖాస్తు పెట్టేది లేదు, బ్యాంకు ముంగట లైన్ కట్టేది లేదు, తిరగవలసిన అవసరం లేదు, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరులోగా 100% పూర్తి చేయాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా మన నియోజకవర్గంలో మనం ప్లాన్ చేస్తున్నాం. మీరు వ్యాపారస్తులందరికీ కూడా పట్టణంలో కూడా కొన్ని వార్డ్స్ యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు చాలా మంది కూడా ముందుకు వచ్చిండ్రు. మేము అన్ని స్వైపింగ్ మిషన్లు ఇస్తాం, ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తామని. అందులో 3-4 రకాలు ఉన్నాయి స్వైపింగ్ మిషన్లలో. అది మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. వినియోగదారుడు, వ్యాపారస్తుడు ఇద్దరు కలిస్తేనే ఇది నడుస్తుంది. వినియోగదారులను మేము తయారు చేస్తున్నాం కింద, మీరు వ్యాపారస్తులుగా మీరు కూడా అందుకు సంసిద్ధతను, అందుకు అనుగుణంగా మీరు కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు మన మీద ఉన్నది. ఎందుకు చేద్దాం అనుకుంటే మనం అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం, అవగాహనతో ఉన్నాం. బాగా కలిసి బాగా చేసుకోగలిగితే ఇతరులకు ఆదర్శంగా ఉంటాం అనేటువంటిది.